రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఓ పక్క ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మరోపక్క కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా వచ్చింది. దీనికి సంబంధించినటువంటి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఫలితం ఎలా ఉండబోతోంది? ఎందుకంటే లాసే నందిత చనిపోయిన తర్వాత నివేదిత ఇక్కడ పోటీలో ఉంది బీఆర్ఎస్ నుంచి. అదే సమయంలో శ్రీ గణేష్ బీజేపీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకున్న నేపథ్యంలో ప్రజెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశ తిలక్ గారు మన దగ్గర ఉన్నారు. బీజేపీ క్యాండిడేట్ ప్రస్తుతం ప్రచారం చాలా ఉధృతం చేశారు. ఇప్పటికే ఒక రౌండ్ మొత్తం కూడా తిరిగి వచ్చినటువంటి సందర్భం ఉంది. ఖచ్చితంగా ఆయన ఒపీనియన్ ఎట్లా ఉంది, ఈ 12-13 రోజుల పాటు ప్రచారాన్ని ఎలా ఉధృతం చేయబోతున్నారు అని వివరణ. సార్, ఎట్లా మీ ప్రచారం కొనసాగుతోంది, ఎట్లాంటి వస్తుంది మీకు? నమస్తే నరేంద్ర సాబ్. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి వేవ్ చాలా అద్భుతంగా దేశవ్యాప్తంగా ఉంది. ఒకసారి మీకు అందరికీ తెలుసు, మీరు మీడియా మిత్రులు, బెల్గాం లోపల జన సముద్రం ఉంది ఒకసారి చూస్తే. అయితే ఇక్కడ ప్రత్యేకత సరే అది వేరే, మనం మన ప్రాంతం గురించి కూడా మాట్లాడుకుందాం. పార్లమెంటరీ ఎలక్షన్స్ 17 సభలకు 17 మెంబర్లకి ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నరేంద్ర మోదీ గారి వేవ్ దక్షిణ భారతదేశంలో కూడా చాలా ఉధృతంగా ఉంది. పార్లమెంట్కి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారికి ఓటేస్తున్నారు. నరేంద్ర మోదీ గారి వేవ్ నడుస్తుంది. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఒక దుర్ఘటన జరిగి చాలా యంగ్ ఏజ్లోనే లాస్యా నందిత అనేటటువంటి అమ్మాయి, సాయన్న గారి కూతురు, ఆమె యాక్సిడెంట్లో మృతి చెందడం నిజంగా దురదృష్టకరం. నేను రాజకీయాలు పక్కన పెట్టి ఆ అమ్మాయికి ఆత్మశాంతి చేకూరాలని, భగవంతుడు ఆమె ఆత్మకు మంచి సద్గతిని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. అయితే బై ఎలక్షన్లో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ కొంచెం అధికారంలో ఉందని, లేకపోతే సాయన్న మృతి పట్ల కొంత సానుభూతితో అక్కడ ఓటేసి అమ్మాయిని గెలిపించినటువంటి మాట వాస్తవమే. చనిపోయిన వారి గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు, కానీ నిజాలు కూడా మాట్లాడుకోవాల్సి ఉంటే అంత సందర్భం ఉంది, అవసరం ఉన్నది. సాయన్న గారు ఆయన స్టైల్ వేరే అయితే, ఈ అమ్మాయిలు గెలిచిన తర్వాత కార్యకర్తలను ఇంటి దగ్గర కూడా రానియలేదు. కేసీఆర్ ఏ రకంగానైతే నిరంకుశ పాలన సాగించారో, కొన్ని రోజులు ఉన్నప్పటికీ ఎలక్షన్ ప్రాంతంలో కలిసినప్పటికీ ఎలక్షన్ తర్వాత వాడిని దగ్గరికి రానియలేదు. అది కాకుండా మీరు కనుక గమనిస్తే 30 మంది భారతీయ రాష్ట్ర సమితి కార్యకర్తలు, లాభార్థులు వాళ్ళ ఇంటి ముందర ధర్నా చేసి మాకు డబుల్ బెడ్రూమ్ల కొరకు డబ్బులు తీసుకున్నారు ఈ ఎమ్మెల్యే గారు. మరి 2 కోట్ల రూపాయల దాకా డబ్బులు తీసుకున్నారు, మాకు డబుల్ బెడ్రూమ్లు రాలేదు, మరియు ఆ డబ్బులు కూడా వాపస్ చేయలేదని చెప్పేసి ధర్నా చేసినటువంటి పరిస్థితి. చనిపోయిన తర్వాత అది కూడా ఈ నివేదితకు టికెట్ ఇచ్చేటటువంటి ప్రాసెస్లో ఆ మాట జరిగింది. అంటే అక్కడ ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారో, ఎంత వాళ్ళు రియలైజ్ అయినారో అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట, అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ నివేదితకు టికెట్ ఇచ్చింది. వారసత్వ రాజకీయాల కోసం, లేదంటే చనిపోయినటువంటి సెంటిమెంటుతో వాళ్ళ కూతురుకు మళ్ళీ ఒకసారి టికెట్ ఇచ్చినటువంటి సందర్భం. మీరు ఎట్లా చూస్తారు? ఆమె విషయమే కాదు, శ్రీ గణేష్ విషయం కూడా ఎట్లా మీరు స్పందిస్తారు? భారతీయ రాష్ట్ర సమితి ఎంత ఉవ్వెత్తున లేచిందో, తప్పిదం చేసి నిరంకుశ అహంకార పాలనతో అందరికీ దూరం అయిపోయి కుప్పగూలిన వంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 39కి పడిపోయింది. భారతీయ రాష్ట్ర సమితితో టికెట్లు ఇస్తానంటే కూడా పారిపోయినటువంటి క్యాండిడేట్లు మనం చూసాం. వాళ్లకు క్యాండిడేట్ల కొరత ఉన్నది. వాళ్ళందరూ వెతుక్కుంటున్నారు, మా భవిష్యత్తు ఎక్కడుంది, కేసీఆర్తో పాటు మా భవిష్యత్తు కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉందని వాళ్ళు పారిపోతున్నటువంటి క్రమంలో ఇదిగో ఆ కుటుంబ సభ్యురాలు కాబట్టి ఆమెకు ఆ కుటుంబం నుంచి పోటీ చేస్తేనే, ఆ సీటు నుంచి పోటీ చేస్తేనే కొంత ఏమన్నా వీలుంటుంది, ఆస్కారం ఉంటుందని చెప్పి ఆలోచనతో ఈ అమ్మాయి అక్కడ పోవడం. నిజం చెప్పాలంటే మాకున్న సమాచారం వేరకు ఈ అమ్మాయి కూడా వేరే చోట ప్రయత్నం చేసిందని కూడా మాకు సమాచారం ఉంది. అయితే అక్కడ వేరే క్యాండిడేట్ ఉన్నంత కారణ ఇక్కడ ఈ అమ్మాయికి అదే కుటుంబం నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. కొంత వాళ్ళకి ఏమైనా అవకాశం ఉందని ప్రయత్నం చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా మరి సాయన్న గారు 30 సంవత్సరాల నుంచి ఒకే కుటుంబ పాలన కంటోన్మెంట్లో సాగుతుంది. కానీ అయినా కూడా సమస్యలు ఇక్కడ ఉన్నాయంటే మంచోడైతే సరిపోదు, చేవగలవాడై ఉండాలి, గొంతు విప్పగలిగిన ఉండాలి, ప్రభుత్వంతో పోరాడి సమస్యలు పరిష్కరించేవాడై ఉండాలి. అట్లాంటి పరిస్థితి లేదు కాబట్టే ప్రజల సమస్యలు ఇంకా కంటోన్మెంట్లో లాస్ట్ టైము శ్రీ గణేష్కు 2nd పొజిషన్లో ఓట్లు వచ్చాయి. మరి ఇప్పుడు పార్టీ మారాడు, దాని ఇంపాక్ట్ బీజేపీ మీద ఏ రకంగా ఉంటుంది? కంటోన్మెంట్లో ఊసర వెళ్ళి అసహించుకునేటటువంటి పరిస్థితిగా
శ్రీ గణేష్ గారు ఒక్క రోజులోనే 3 పార్టీలు మారినారు. ఆయన మారే రోజు కూడా సాయంత్రం వరకు మరి కొంతన్నా విలువలు ఉంటే మనిషి దూరం ఉండన్నా పోయి కలవాల్సింది. సాయంత్రం వరకు ఈటెల రాజేందర్ గారి ప్రచార రథంలో తిరిగి సాయంత్రం మాయమైపోయి రేవంత్ రెడ్డి గారి పక్కన ప్రత్యక్షమయ్యి ఆయన టికెట్ తీసుకోవడం ఈయనకి ఆనవాయితీ అలవాటు. హీఈజ్ అ హ్యాబిచువల్ అఫెండర్. ఒకసారి ఇండిపెండెంటు, ఒకసారి ట్రోల్స్ అవుతున్నాయి మీరు చూడండి. ఒకసారి ఇండిపెండెంటు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ, ఒకసారి బీఆర్ఎస్ పార్టీ, ఒకసారి బీజేపీ పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ. అసలు ప్రజలకే అర్థం కావటం లే. మీరు నాకు ఓటేయండి అని ప్రజల్లోకి పోతుంటే సరే నీకే ఓటేస్తాం కానీ కమలం పువ్వు ఓటేస్తామని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే ఆ కమలం పువ్వు స్టిక్కర్లు ఇప్పటిదాకా కూడా పోలేదు, 3 నెలలే అయింది. సో అదే కాదు 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 వేరే దానికంటే అయితే మీకు వేయమని చెప్తున్నారు. అది వాపు చూసి బలుకంటు అనుకుంటున్నాడు శ్రీ గణేష్ గారు. ఆయన ఓట్లు కాదు, ఆయన చూసి ఓట్లేదా లాస్ట్ సారి బీజేపీని చూసి ఓట్లేశారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పగలు రాత్రి శ్రమిస్తే ఆయన కోసం పనిచేసిన వాళ్ళు కాదు ఎవరు కూడా. అసహించుకుంటున్నారు. ఇదిగో మా శంకరన్న కూడా ఇక్కడే ఉన్నారు, కసితో ఉన్నారు. నీ ఓట్లు కావవి భారతీయ జనతా పార్టీ ఓట్లు. ఈసారి నిన్ను ఓడగట్టి అసలు నిజమేందో ప్రజలకు నిరూపిస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తామని అందరూ చాలా కసితో ఉన్నారు. మీరు మీ పరిస్థితి బాగాలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీకి పోయినంత మాత్రమే ఏదో ఆయన పవర్ వెనకాల పోతున్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పవర్ వెనకాల పోయేటటువంటి వారు గారు, సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి వారు, ప్రజల కోసం పనిచేసేటటువంటి వారు. మీరు కనుక గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి కార్యకర్తలు కాంగ్రెస్లో జంప్ అవుతున్నారు, కాంగ్రెస్ నుంచి కార్యకర్తలు బీఆర్ఎస్కి జంప్ అవుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రం ఒక్కడు కూడా కదలటం లేదు. అందరూ భారతీయ జనతా పార్టీ వెనకాలే. గద్దరు కూతురు వెన్నెలకు టికెట్ ఇచ్చారు, ఆమె 3rd ప్లేస్లోకి వెళ్ళింది మొన్న లాసారి. ఇప్పుడు ప్రజెంట్ ఆమెకు టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీ నుంచి వెళ్ళినట్టు అతనికే టికెట్ ఇచ్చారు. ఎట్లా చూస్తుంది మీ పార్టీ అంశాన్ని? ఇప్పుడు గద్దర్ కూతురికి ఎందుకు టికెట్ ఇచ్చారంటే గద్దర్ గారిని మేము గౌరవిస్తున్నాం. ఆయన కేసీఆర్ గారు ఆయనకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, 3 గంటలు ఎండల్లో కూర్చోబెట్టారు. కాబట్టి గద్దరు వారసత్వాన్ని గద్దర్ యొక్క సేవలను మేము గౌరవించి టికెట్ ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి ఆమెకు డిపాజిట్ రాలేదు, ఓట్లు తక్కువ వచ్చినాయి. మరి ఆ గౌరవం మాయమైపోయిందా? మరి గద్దర్ గారి సేవలు మరుగున పడిపోయినాయా? గద్దర్ గారి సేవలు పనికిరావా? మరి గద్దర్ గారి పట్ల మీ కాంగ్రెస్ పార్టీ యొక్క అభిప్రాయం ఏంటి? ఒకసారి వ్యక్తీకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇట్లా కాంగ్రెస్ పార్టీ కూడా రంగులు మారిస్తే ప్రజలు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు గద్దర్ గారి పట్ల గౌరవం అంటే మరి మీరు డెవలప్ చేసుకొని అమ్మాయిని సపోర్ట్ చేసి ఆ అమ్మాయికి ఇవ్వాల్సింది, ఇవ్వలేదు. కానీ పార్టీలు మారేటటువంటి శ్రీ గణేష్కి ఇచ్చారు. పార్టీ ఇప్పుడు ఎటువంటి విలువలు లేవండి ఆ క్యాండిడేట్ గురించి ఏం చెప్పాలి. ఇప్పుడు ఈరోజు కూడా ఆయన మీద షామీర్పేటలో కేసు ఉన్నది. ఎటువంటి కేసు ఉన్నది? ఇప్పుడు ఉద్యమాల్లో పనిచేస్తే కేసులు ఉంటాయి, లేకపోతే సివిలియన్లో పొరుగింటి వాళ్ళతో గొడవలు అయితే కేసులు ఉంటాయి, లేకపోతే ఇంకేదో మంచి కాజ్ కోసం పనిచేస్తే కేసులు ఉంటాయి, తెలంగాణ కోసం పనిచేస్తే కేసులు ఉంటాయి. ఏందండి షామీర్పేటలో అశ్లీల నృత్యాలు బ్రోతల్ కేసులు పెట్టుకొని ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు. అటువంటి వ్యక్తికి ప్రజలు ఆదరిస్తారా, ఓటేస్తారా? అటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మీకు తెలిసే కాంగ్రెస్ పార్టీలో అందరూ క్రిమినల్సే ఉంటారు, చాలామంది క్రిమినల్స్ ఉంటారు. అది ఈటెల రాజేందర్ పెద్ద ఎత్తున తిరుగుతున్నాడు. ఆర్థిక బలం, అంగబలం, బీసీ నాయకుడిగా, ఉద్యమకారుడుగా, పలుసార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఆ ఇంపాక్ట్, మోడీ ఇంపాక్ట్ మీకు కంటోన్మెంట్లో కూడా ఎట్లాంటి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? సార్ ఇది మోదీ గారు ఏమన్నారంటే 140 కోట్ల మంది ప్రజలు మోదీ పరివార్ అన్నారు. ఆయనకు ఎటువంటి వివక్ష లేదు. పార్లమెంటు పార్టీ కానీ, పార్లమెంటు మెంబర్ కానీ, ఎమ్మెల్యే కానీ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఈసారి కంటోన్మెంట్లో పార్టీలు మారకుండా ఉండేటటువంటి వ్యక్తికి మనము సీట్ ఇవ్వాలని చెప్పేసి, ముఖ్యంగా ప్రజలు మోసపోయినారు, కార్యకర్తలు మోసపోయినారని చెప్పేసి వాళ్ళు వెతికి ఆచి తూచి శ్రద్ధగా వాళ్ళు ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, సంఘం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తికి మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా అమ్మ నాన్న టిఎన్ సదాలక్ష్మి గారు, టీవీ నాన్న గారు బొలారంలో పుట్టి వాళ్ళు లెజెండరీస్, వాళ్ళు చాలా సేవ చేసినటువంటి వారు. వారి కుమారునటువంటి నాకు పార్టీ మారని వ్యక్తికి అని చెప్పేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. చాలా శ్రద్ధగా వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు మోదీ వేవ్ అండి, ఎమ్మెల్యేకు వేరేగా, ఎంపీకి వేరేగా ఉంటుందా సార్? ఉండదు. మోదీ అందరి కోసం పనిచేస్తున్నాడు, అహర్నిశలు పనిచేస్తున్నాడు. కాబట్టి మోదీ వేవ్ పార్లమెంట్ పార్టీ మెంబర్కు ఎంతగా ఉంటుందో అట్లాగే ఎమ్మెల్యేకి కూడా అంతగానే ఉంటుంది. మీకు ఇక్కడ పార్లమెంటు పరిధిలో కానీ ఇక్కడ కానీ మీకు ఎక్కడ కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరు లేరు. బట్ మొన్న వరకు ఇక్కడ బీజేపీ 2nd ప్లేస్ వచ్చినప్పటికీ కేవలం శ్రీ గణేష్ నా వల్లనే ఓట్లు పడ్డాయని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ మీకు జనాలు కంటోన్మెంట్లో ఎందుకు ఓట్లు వేయాలని కోరుకుంటున్నారు? ఎట్లాంటి రెస్పాన్స్ జనాల్లో ఉంది? నేను మీతో హంబుల్గా విభేదిస్తాను. ఇక్కడ క్యాండిడేట్లు లేరు అనడం మాత్రం చాలా తప్పు.
తెలంగాణ రాష్ట్రం, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం, ఇదిగో మా అన్న కూడా ఆస్పిరెంట్ ఉండే, 63 మంది గత ఎలక్షన్లో ఆస్పిరెంట్స్ అయితే ఈసారి 47 మంది ఆస్పిరెంట్స్, హయ్యెస్ట్ ఆస్పిరెంట్స్ ఇన్ కంటోన్మెంట్. క్యాండిడేట్ లేరంటే చెప్తారు సార్. మల్కాజ్గిరి పరిధిలో ఎమ్మెల్యేస్ లేరు, అట్లా వాస్తవం, ఆ మాట వాస్తవం. మల్కాజ్గిరి పరిధిలో ఎమ్మెల్యేస్ లేరు, ఆ మాట వాస్తవం. ఇప్పుడు మోసపోయినారు. మీకు ఒక మాట చాలా స్పష్టంగా చెప్తా, ఇది ప్రజలకందరికీ తెలుసు. ఏం తెలుసు? కేసీఆర్ పట్ల విముఖత చెంది, విసుగు చెంది, విసిగి వేసారిపోయి అసహించుకొని ప్రజలందరూ ఏం చేశారంటే కేసీఆర్కు ఓటు కాక ఆయన గద్దెదించాలని ఇంకొక పార్టీకి ఓటేద్దామనుకున్నారు. కాకపోతే 2 సమస్యలు వచ్చి పడ్డాయి. ఇది కామన్ చర్చలు కూడా. ఒక పార్టీ అధ్యక్షుడిని మార్చడం, పీక్ టైంలో ఉన్నప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిని మార్చడం ఒకటైతే, కవిత గారిని మా నాయకులే రేపు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నాడు, ఎల్లుండి అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తారు, ప్రాసెస్ నడుస్తుంది, చట్టం పని తాను చేసుకోబోతుందంటే బాగుండేది. మరి అల్టిమేట్లీ కవితని అరెస్ట్ చేశారు. దానికి తగ్గట్టు కాంగ్రెస్ ఏం చెప్పింది? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ బీజేపీ అరెస్ట్ చేయటం లేదంటే ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయి కాంగ్రెస్కి ఓటేసాడు తప్ప అది కాంగ్రెస్ ఓటు కాదు, యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకమైనటువంటి ఓటు. మీరు స్పష్టంగా కంటోన్మెంట్లో చూడబోతున్నారు, పార్లమెంట్లో ఎలక్షన్ చూడబోతున్నారు. లెట్ మీ కంప్లీట్ సార్. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీ ఎంపీ ఎలక్షన్లో కానీ లేకపోతే బై ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. అంటే ఇక్కడ 2 ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఓటు షిఫ్టింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? 2 కూడా బీజేపీకి జనాలు ఓటేస్తారని నమ్ముతున్నారా? ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇక్కడ? సార్, ద psychological process of every voter is generally the first criterion is the party. So nothing to beat Bharatiya Janata Party. It is the largest party in the entire world. అందరికీ తెలుసు, మెంబర్షిప్ అత్యధికంగా. భారతీయ జనతా పార్టీ నాయకుడు, మా స్టార్ మోస్ట్ క్యాంపెయినర్, దాని తర్వాత నరేంద్ర మోదీ గారు అవతార పురుషుడు ఏదైతే ఉన్నాడో, భారతీయ జనతా పార్టీ ఖ్యాతిని కేవలం భారతదేశంలో కాదు యావత్ ప్రపంచం విశ్వవిఖ్యాతంగా తీసుకుపోతున్నారు. ప్రధానులందరూ వచ్చి షేక్ హ్యాండ్లు కాదు ఆయన కోసం వెతుక్కుంటున్నారు, నన్ను గుర్తించండి అంటున్నారు. యుఎస్ ప్రెసిడెంట్ కూడా వచ్చి మమ్మల్ని మీరు ఆదరించండి అని ఆయన కాళ్ళకు మొక్కి దండం తీసుకుంటున్నారు. ఆర్థిక శాఖని, ఆర్థిక వ్యవస్థని అట్టడుగు నుంచి ఆయన 5% తీసుకొచ్చారు. ఈసారి ఓటేస్తే తను తీసుకొని పోయి 3వ స్థాయికి తీసుకుపోతారు. నరేంద్ర మోదీ గారు ఒక చిన్న వీడియో చేశారు. ఆయన ఏమన్నారంటే, అబ్కి బార్ आप कमल के फूल के ऊपर बटन दबाइए, हिंदीలో చెప్తున్నా, ఆయన చెప్పిందే, कमल के फूल के ऊपर बटन दबाइए, आपका वोट सीधा सीधा मुझे मिलेगा అన్నారు. నా ఎంపీ कैंडिडेट కాదు, నా ఎమ్మెల్యే कैंडिडेट కాదు, सीधा सीधा आपका वोट नरेंद्र मोदी को मिलेगा और नरेंद्र मोदी 24 घंटे आपके लिए काम करेगा. सबका साथ, सबका विश्वास, सबका विकास, सबका प्रयास से देश का प्रगति को मैं काम करूँगा और आर्थिक व्यवस्था को मैं 3 नंबर पे लाऊंगा. చివరగా మీరు ఒక విద్యావంతులు, ముఖ్యంగా వైద్యులు కూడా, మీ అమ్మగారు సుధాలక్ష్మి గారు మాజీ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఇదంతా మీకు ఏ రకంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? పక్క సెంటిమెంట్ రాజకీయాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో, ఉప ఎన్నిక నేపథ్యంలో మీ వైపు జనాలు ఉండే అవకాశం ఏ మేరకు ఉంది? ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? సెంటిమెంట్ రాజకీయాలు నడుస్తున్నాయి అన్నారు. మరి క్యాండిడేట్ ఎవరి అవసరాలకు వాళ్ళు పనిచేస్తుంటారు. మనిషి పూటకు 4-5 సార్లు ఏడవడం, కాళ్ళు మొక్కడం అవి చేస్తున్నారు. సరే, ఆమె ప్రయాసం ఆమె చేస్తుంది. ఒకటే మాట మహిళా సోదరి మనలకు అందరికీ, లేకపోతే ప్రజానికానికి అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, సానుభూతితో సమస్యలు పరిష్కారం అవుతాయా? 30 సంవత్సరాల నుంచి మీ సమస్యలు పరిష్కారం కానిది. ఒకే కుటుంబ పాలన జరుగుతుంది కంటోన్మెంట్లో. 30 సంవత్సరాల నుంచి ఒక క్యాండిడేట్, ఒక కుటుంబం పరిపాలన చేస్తుంటే కంటోన్మెంట్లో, మరి పక్క నియోజకవర్గంలో రోజు మార్చి రోజుకు నీళ్ళు వస్తుంటే ఇక్కడ వారానికి ఒకసారి, 6 రోజులకు ఒకసారి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు పరిష్కారం కాలేదు? ఎందుకంటే వాళ్ళ పరిధులు లేదు, వాళ్ళ చేత కాదు. మరి ఈ సానుభూతితో ఏమన్నా కడుపు నిండుతుందా? సానుభూతితో సమస్యలు పరిష్కారం అవుతాయా? మీరు గెలిస్తే ఏం చేయబోతున్నారు కంటోన్మెంట్ సూటిగా? నేనేమంటున్నా, కంటోన్మెంట్ ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం, దరిదాపు కేంద్ర పాలిత నియోజకవర్గం లాంటిది. ఇక్కడ నిధులు అన్నీ కేంద్రం నుంచి వస్తాయి. పక్కన కంటోన్మెంట్ ఏరియా కమాండర్స్ అందరూ ఉంటారు, ఆర్మీ ఉంటుంది. మరి రోడ్ బ్లాక్స్ అన్నీ ఆర్మీ వల్ల. మరి ఇక్కడ నిధులన్నీ హెడ్ క్వార్టర్ ఏంటంటే పూనా, ఇంకొక హెడ్ క్వార్టర్ ఢిల్లీ. మరి సమస్యలన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ఎంపీగా ఉన్నారు 5 సంవత్సరాలు. ఆయన మరి నీటి సమస్యను పరిష్కరించకపోయినారు. సరే, దాని తర్వాత సీఎం అయినారు. సీఎం అయిన తర్వాత కూడా పరిష్కరించలేకపోయినాడు. ఆయన అందరూ అన్న నీటి సమస్యను వాటర్ బోర్డుకి ఆయన చైర్మన్.
మరి ఆయన ఇవ్వచ్చు కదా, 90 లక్షల గ్యాలన్లు అవసరమైతే 40 లక్షల గ్యాలన్తో ఎట్లా కడుపు నిండుతుంది, కానీ చేయలేకపోయినాడు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, అధికారులు నా మాట వింటం లేదని సీఎం చెప్తున్నాడు. అంటే చేతగానితనం అనుకుంటే అనుకోవచ్చు, కానీ అధికారులు ఆయన పరిధిలో లేరు, ఆయన కింద పనిచేయడం లేదు. రాజ్నాథ్ సింగ్ కింద పనిచేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు. నేనేమంటున్నా అంటే గాడిదకు గడ్డి పెట్టి మీరు ఆవు దగ్గర పాలు వెతుకుతా అంటే జరగదు. మీరు భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా మీరు బీఆర్ఎస్కి వేశారు, కాంగ్రెస్కి వేశారు, మీ సమస్యలు పరిష్కారం కాలేదు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మాత్రం ఓటేస్తేనే కంటోన్మెంట్ సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగు తల్లి అన్నానగర్లో కేసీఆర్ వచ్చి 100 గజాలకు లోన్ దొరకడం లేదు, నేను ఇప్పిస్తా అన్నాడు, ఆయన చేయలేకపోయినాడు. రేవంత్ రెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు నేను మీకు పరిష్కారం చేస్తాను, చేయలేకపోయినాడు. మొన్న సీఎంగా వచ్చి మళ్ళీ అదే స్థానంలో మేము 100 గజాలకు లోన్లు ఇప్పిస్తామని చెప్తే నీ చేతిలో లేదు రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేయలేవు, నీ పరిధిలో లేదు. అందుకే ప్రజలందరూ విఘ్నులైపోయినారు, వాళ్ళు ఆలోచించారు, నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటేసి अब की बार 400 कार फिर एक बार मोदी सरकार सिकंदराबाद कंटोनमेंट में अब की बार डबल इंजन सरकार, अब की बार डबल इंजन सरकार. అటు ఎంపీ మొత్తానికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా జాతీయ స్థాయిలో మోడీ ఆహ్వానే నడుస్తున్న నేపథ్యంలో ఇక్కడ కంటోన్మెంట్లో కూడా బీజేపీని గెలిపిస్తే ఖచ్చితంగా అభివృద్ధిని చేస్తాను, తనను గెలిపిస్తే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం కనుక్కుంటానని కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.